నమస్కారం వెంకటరెడ్డి గారు. సారీ వెంకటకృష్ణ గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి అసలు? ఆ తర్వాత ఏడాదిన్నర పూర్తిగా జనంలోనే ఉంటాను పాదయాత్రతో అనేది ఆయన చేసిన ప్రకటన. ఆ లాస్ట్ ఏడాదిన్నర పాదయాత్ర. నీకేంటబ్బా నొప్పి? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారంటే నీకేంది నొప్పి? జగన్ గారు పాదయాత్ర అని అనౌన్స్ చేయగానే నువ్వు పురిటినప్పులు పడతా ఉన్నావు ఏందబ్బా? నాకు అర్థం కావట్లేదు అసలు. ఇంకో ఏడాదిన్నర రెస్ట్ అని నీకెవరు చెప్పారు? ఈ ఏడాదిన్నరలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పోరాటాలు ఏంది? మిర్చి రైతుల కోసం కానీ, అరటి రైతుల కోసం కానీ, అదేవిధంగా మామిడి రైతులు, పొగాకి రైతులు, ఆక్వా రైతులు, ఇలా రైతులు అందరి గురించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు కదా. కోటి సంతకాల సేకరణ పేరుతో ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మొత్తం సమాయత్తం చేసి రోడ్డు మీద పంపించింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఫీజు రియంబర్స్మెంట్ నిరసన చేయించింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వాలని గొంతెప్పించింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. రైతన్నకు మద్దతు ధర దొరకాలి అని చెప్పేసి మాట్లాడించింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఓడిపోయిన 2 నెలల నుంచి రోడ్డు మీద ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పిన స్ఫూర్తే కదా. ఇక ఎక్కడ ఖాళీగా ఉన్నాం? అసలు నిజమేంటంటే ఈ ఏడాదిన్నర పాటు నిన్న ఏలూరుతో మొదలుపెట్టి ప్రతి వారం ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరితో కలుస్తాను, వాళ్ళ బాధలు వింటాను, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాను, అట్ ది సేమ్ టైం వాళ్ళకి దిశానిర్దేశం చేస్తాను అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్. దాన్ని కాస్త నీకు నచ్చినట్టుగా వక్రీకరించుకుంటూ పోతానే ఉంటావు. నువ్వు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎలక్షన్లకి వెళ్ళాలి, ముఖ్యమంత్రి అవ్వాలి అంటే పాదయాత్రేనా? మరి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ వీళ్ళిద్దరూ పాదయాత్రలు చేసినప్పుడు ఓహో పాదయాత్ర అన్నావు కదా వెంకటకృష్ణ. మరి అప్పుడు పాదయాత్రలు చేయాల్సిందేనా అని చెప్పేసి ఎందుకు అడగలేకపోయావు నువ్వు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఓట్లేస్తే అయితే ముఖ్యమంత్రిగా కూర్చోవాలి, లేకపోతే బెంగళూరు ప్యాలెస్లో కూర్చోవాలి. ఇంకా అంతకుమించి రెండో పని లేదు. ఇంకా అయితే ముఖ్యమంత్రిగా సెక్రటేరియట్లోనో ఇంట్లోనో కూర్చోవాలి ఆయన ఆలోచన, లేదంటే బెంగళూరు ప్యాలెస్లో కూర్చోవాలి. కాబట్టి ఇప్పుడెక్కడ అసెంబ్లీ ఇవన్నీ ఏమి లేవు. ఇంకా అయితే ముఖ్యమంత్రిగా కూర్చోవడం లేదా బెంగళూరు ప్యాలెస్లో కూర్చోవడం బాబు నీకు పచ్చరాబీస్ పరాకాష్ఠకు చేరినట్టుంది వెంకటకృష్ణ. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే పచ్చరాబీస్ పరాకాష్ఠకు చేరుకొని అబద్ధాలు నోటి వాంతుల్లాగా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. నిజంగా నీకు దమ్ముంటే వెంకటకృష్ణ ఒక ఛాలెంజ్, ఓ లెక్క తీసుకురా. ఈ 19 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు తాడేపల్లిలో తన కార్యకర్తలకి నాయకులకు అందుబాటులో ఉన్నారు అనేది వాళ్ళు లెక్క తీసుకురా, అయిపోద్ది కదా. నా దగ్గర లెక్క ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు తాడేపల్లిలో అందుబాటులో ఉన్నారని. నీ దగ్గర లెక్క ఉందా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు ఉన్నారని? శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళిపోవడం, మంగళవారం మధ్యాహ్నం వచ్చేయడం, అవి జాలం అన్నట్టుగా నెలలో 2 రోజుల పాటు విదేశీ పర్యటనకు 10 రోజుల పాటు వెళ్ళిపోవడం, ఇది కదా చేసింది. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే ఎప్పుడో ఒక రోజు ఇక్కడ తలుక్కుమండం, తర్వాత మిగతా రోజు అంటే హైదరాబాద్ మాదాపూర్లో కూర్చొని షూటింగ్లు చేసుకోవడం. నా దగ్గర లెక్క ఉంది వీళ్ళ ముగ్గురు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజైనా తాడేపల్లిలో ఎక్కువ ఉన్నారని నా దగ్గర లెక్క ఉంది. నీ దగ్గర లెక్క ఉంటే తీసుకురా, మాట్లాడదాం వెంకటకృష్ణ. అంతేగాని బెంగళూరు ప్యాలెస్ అధికారంలో ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళాల, ఏదో పర్యటనకి వెళ్తే వెళ్ళినట్టు ఫ్యామిలీ మాత్రం అక్కడే ఉంది. కానీ వీళ్ళు ముగ్గురు ఫ్యామిలీస్ బయట పెట్టుకొని వీకెండ్ వస్తే పోతా ఉన్నా సరే నీకు సమ్మగా ఉంది వెంకటకృష్ణ. ఆంధ్ర రాష్ట్ర పాలన గాలి కుదిలేసి తిరుగుతా ఉన్నా నీకు సమ్మగా ఉందా? పూర్తి స్వేచ్ఛతోనే ఆయన పాదయాత్ర చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి, పాదయాత్రతోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనే పాయింట్ నెంబర్ 1 అయితే, రెండవది ఎందుకు జనం దగ్గరికి? అదేమంటే విద్య నాశనం అయిపోయింది అన్నారు, వైద్యం పూర్తిగా నాశనం అయిపోయింది, అసలు ఆరోగ్యశ్రీ అనేది కనపడకుండా పోతుందని అన్నారు. ఎందుకు పాదయాత్ర? సిగ్గులేదా? జర్నలిజమేనా, బ్రోకరేజ్ అని చేస్తా ఉన్నావా? నేను అడుగుతా ఉన్నా, విద్య నాశనం అవ్వలేదా? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 7,000 కోట్ల రూపాయలు పెట్టడంతో సర్టిఫికెట్ల కోసం తల్లుల యొక్క మంగళసూత్రాలు అదేవిధంగా ఆస్తులు తాకట్టు పెట్టుకొని విద్యార్థులు ఈరోజు అల్లు లక్ష్మణ్ అనే పరిస్థితి లేదా? నాడు నేడు స్కూల్స్ నిర్వీర్యమైన పరిస్థితి లేదా? పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వీర్యం అవ్వలేదా? కనీసం వాటర్ కూడా ఇవ్వలేక 19 మంది పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి మీరు చూడలేదా? మనకు కనిపించవు కదా పచ్చకళ్ళకి. ఇక చూసుకుంటే 9 లక్షల మంది
పిల్లలు గవర్నమెంట్ స్కూల్ నుంచి డ్రాప్అవుట్స్ అయ్యారు మీ 19 నెలల కాలంలో అంటే విద్య నిర్వీర్యమైనట్టా కానట్టా? దానికి వెంకటకృష్ణ సమాధానం చెప్పును. ఇక చూసుకుంటే వైద్యం 3,000 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలు. మనిషి అన్నోడు పెడతాడా? మనిషి అన్నోడు పెడతాడా అన్ని బకాయిలు? హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటల్ మేము ఆపేస్తామని చెప్తున్నారు. అసలు ఆరోగ్యశ్రీ ఉందో లేదో తెలియదు. మరి వైద్యం నిర్వీర్యం అవ్వలేదా? నాడు నేడు ఆసుపత్రుల ఆధునీకరణ ఆగిపోలేదా? మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడుతూ ప్రజారోగ్యాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టట్లేదా? మరి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయాలా వద్దా? అన్నదాతలకు ఏదో అన్నదాత సుఖీభవ అన్నారు, అది పోయింది అన్నారు. ఇక చూసుకుంటే రైతుల గురించి మాట్లాడుతున్నాం. సిగ్గుందా? ఈ 19 నెలల కాలంలో ఏ పంటకి మద్దతు ధర ఉందని చెప్పి రైతన్న సంతోషంగా ఉన్నాడు. క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారా? ఉచిత పంటల బీమా చేశారా? ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ఏమిచ్చారు మీరు? ఆఖరికి మోంతా తుఫాను మోచేత్తో నూకామని చెప్పారు కదా. మోంతా తుఫాను బాధితులకి ఈ రోజు వరకు 2 నెలలు దాటిపోయింది. ₹1 బిల్ ఈ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసిందా? ఇలా రైతన్న నిర్వీర్యం అయిపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అరటి రైతుల కోసం ఎకరాకి 20,000 లెక్కన తన సొంత డబ్బులు ఇచ్చారు జోగులు. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేస్తుంది. మాకు ఆ దమ్ముంది. మేము అధికారంలో ఉన్నప్పుడు చెప్పింది చేశాం. మేము చేశాం, మీరు చేయలేదు. మీరు చేయలేదని ఎండగట్టే దమ్ము మాకుంది. కాబట్టి మేము ప్రజల్లోకి ఆ రోజైంది, ఆ పాదయాత్ర కింద ఈ రోజైనా ధైర్యం కలగలం మేము. కానీ మీరు వెళ్ళలేకపోతా ఉన్నారు. చెప్పిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేక మీరు మీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళడానికి భయపడతా ఉన్నారు. ఉద్యోగులు ఈరోజు అల్లు లక్ష్మణ అంటున్నారు, ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, అదేవిధంగా డిఎల్ ఇవ్వట్లేదు, అరియర్స్ లీవ్ అయితే సరెండర్ లీవ్స్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు అని చెప్పి ఉపాధ్యాయులు అదేవిధంగా ఉద్యోగస్తులు అల్లాడిపోతా ఉన్నారు. మాకు దమ్ముంది వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. లా అండ్ ఆర్డర్ అంటారా? కరెక్టే. ఇది మాత్రం చంద్రబాబు నాయుడు గారిని నిందించాల్సిందే. లా అండ్ ఆర్డర్ లేదు, ఎక్కడుంది? ఇక లా అండ్ ఆర్డర్ నిజమే రాధాకృష్ణ నిర్వీర్యం అయిపోయింది. ఎంతలా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని వెంటాడి నరుకుతున్నా పోలీసులు చోద్యం చూస్తారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క ఆస్తులను లాక్కొని వాళ్ళని గ్రామాల నుంచి తరిమి కొడుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉంటారు. మహిళలకు రక్షణ కరువై చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అత్యాచారాలు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూనే ఉంటారు. ఒక చిన్న మైనర్ బాలిక మీద తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కామాంధులు ఆ పాపని మార్చి అత్యాచారం చేసి గర్భవతిని చేసినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేసింది. ఆ గుండాలు, ఆ కామాంధ్రులు టీడీపీ గుండాలు అయినా సరే పోలీసులు చోద్యం చూస్తూనే ఉంటారు. నీలాంటి బ్రోకర్ మీడియా కనీసం చూపించదు, రాయదు. మరి వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చెయ్యాలా లేదా అనేది ప్రజలు ఆలోచించుకుంటారు. నీకెందుకు పురుటినొప్పులు? నువ్వెందుకు జర్నలిజం పేరుతో బ్రోకరిజం చేస్తా ఉన్నావు? నీ నాయకుడు ఎందుకు జర్నలిజం పేరుతో బ్రోకరిజం మీ చేత చేయిస్తున్నాడు? సమాధానం చెప్పి వెంకటకృష్ణ. తప్పించుకొని పారిపోతానంటే ప్రజలే తోలు తీస్తారు. వెంకటకృష్ణ జాగ్రత్త. థ్యాంక్ యూ.